ఎపిసోడ్ 8 బ్యాలెన్స్ షీట్ బాగుంటే మీ రిటైర్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. డబ్బులు వచ్చినా ఇబ్బందే, రాకపోయినా ఇబ్బందే. అందుకే డబ్బుని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాబర్ట్ ఇంకా తన స్నేహితుడు మైక్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. మైక్ వాళ్ళ నాన్న వ్యాపారాన్ని చాలా వరకు తనే చూసుకుంటున్నాడు. అందులో సక్సెస్ కూడా అయ్యాడు. ఇప్పుడు మైక్ తనకి ఒకప్పుడు రాబర్ట్ రిచ్ డాడ్ ఎలా అయితే నేర్పించాడో అలాగే తన పిల్లలకి కూడా నేర్పిస్తున్నాడు. రాబర్ట్ తనకు 47 వయసు వచ్చాక ఇక రిటైర్ అయిపోదాం అనుకున్నాడు. రిటైర్మెంట్ అంటే పని చేయలేకపోవడం లేదా పని చేయాలనే ఆలోచన లేకపోవడం కాదు. రిటైర్మెంట్ అంటే అర్థం మీరు సంపాదించిన డబ్బులు ఇప్పుడు మీకోసం పనిచేసేంత స్థాయికి రావడం. రిటైర్మెంట్కి నిజమైన అర్థం ఏంటంటే మీరు మీ మొత్తం జీవితమంతా స్ట్రాటజీలో వేసి చాలా కష్టపడి ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు మీకు సహాయపడాలి. ఎందుకంటే ఇప్పుడు మీ డబ్బులు మీకోసం పనిచేయడం మొదలుపెట్టాయి. కొంతమంది వాళ్ళ జీవితం మొత్తం పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు రిటైర్ అవ్వలేరు. జీవితం మొత్తం పనిచేయడంలో తప్పేమీ లేదు. కానీ మీరు దేనికోసం పనిచేస్తున్నారో తేడా మీకు తెలియాలి. మీరు జీవితం మొత్తం డబ్బులు సంపాదించడం కోసం పనిచేస్తున్నారా, లేదా డబ్బులకు బానిస అయిపోయి పనిచేస్తున్నారా, లేదా ఆ డబ్బులకి యజమానయ్యి ఆ డబ్బుని ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నారా? రిటైర్మెంట్ను ఇంకొక పదముల్లో బాధలకు విముక్తి అని కూడా చెప్పొచ్చు. దీనికి అర్థం మీరు డబ్బులు సరిగా ఉపయోగిస్తే, దాన్ని సరిగ్గా మీ దగ్గర ఉంచుకోగలిగితే వాటంతట అవే రెట్టింపవుతాయి. ఇది ఒక చెట్టుని పెంచడంతో సమానం. మీరు చాలా సంవత్సరాలు దానికి నీరు పెడతారు. మీరు ఏదైనా బిజినెస్ చేయొచ్చు లేదా ఉద్యోగం చేయొచ్చు. కానీ ఆ చెట్టుకు అవసరమైన ప్రతిసారి మీరు దాని బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఆ చెట్టు పెద్దగా అయిన తరువాత భూమి లోపలికి దాని వేర్లు పాతుకుపోతాయి. తరువాత దానంతట అదే మీకు నీడ మరియు పండ్లని ఇస్తుంది. తర్వాత మీరు దానికోసం పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డబ్బులు కూడా చెట్టులాగే. దీనిని ఇంకొక ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే, మనం ఏదైనా ఒక గోల్ని తయారు చేద్దాం అనుకోండి. దానికోసం తయారీ కూడా అలాగే చేయాలి. మనం ఏదైనా పొడవైన బిల్డింగ్ తయారు చేద్దాం అనుకుంటే దానికోసం వేసే పునాది చాలా లోతుగా వేయాలి. ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే పునాది చిన్నగా వేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే, మనం చాలా చిన్న పునాది వేసి చాలా పెద్ద బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తాం. అందుకే అది తర్వాత కూలిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏది ముఖ్యం? డబ్బుని అర్థం చేసుకోవడం, డబ్బును మంచిగా మన దగ్గర ఉంచుకోవడం, అలాగే డబ్బు మన దగ్గర ఎలా ఉంచుకోవాలో దానిని అర్థం చేసుకోవడం. దీనికోసం చాలా ముఖ్యమైనది లయబిలిటీ ఇంకా అసెట్స్ కు మధ్య ఉన్న భేదాన్ని అర్థం చేసుకోవడం. అసెట్స్ ని కొంటూ ఉండాలి, లయబిలిటీలో డబ్బులు వేయకూడదు. ఇది వినడానికి చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ ఇదే మిమ్మల్ని ధనవంతులు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా అంత సులువైనదే అయితే ప్రతి ఒక్కరూ దీని గురించి ఎందుకు ఆలోచించరు? అందరూ వాళ్ళకి లయబిలిటీ ఇంకా అసెట్స్ కి తేడా తెలుసని అనుకుంటారు. కానీ నిజానికి ఆ రెండిటి మధ్య ఉన్న పెద్ద తేడా ఎవరికీ తెలియదు. సో పదండి దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు లయబిలిటీ, అసెట్స్ అంటే ఏమిటి? లయబిలిటీస్ అంటే ఎక్కడి నుంచైతే మీకు ఎప్పటికీ డబ్బులు రావు, పైగా ఎదురు తిరిగి వాటిలో మీరు డబ్బులు వేయాల్సి వస్తుంది. అసెట్స్ మీకు డబ్బులను ఇస్తూ ఉంటుంది. రోజు రోజుకి వాటి విలువ పెరుగుతూ ఉంటుంది. అది మిమ్మల్ని డబ్బున్న వాళ్ళుగా, ధనవంతులుగా తయారు చేస్తూ ఉంటుంది. దీనిని మనం ఆదాయం ఇంకా వ్యయం రూపంలో అర్థం చేసుకుంటే ఇంకా సులువుగా ఉంటుంది. సులభంగా చెప్పుకోవాలంటే ఇన్కమ్ అంటే ఆదాయం, అంటే మీ దగ్గరికి ఎంత డబ్బులు వస్తున్నాయని. అదే ఎక్స్పెన్స్ అంటే వ్యయం, మీ దగ్గర నుండి ఎంత డబ్బులు పోతున్నాయని. కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే మీరు వెంటనే ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోండి. అందులో మీ లయబిలిటీ ఇంకా మీ అసెట్స్ రెండూ రాసుకోండి.